శుభశ్యామ్ అందరికీ ఏపీడిఎస్సి 2025 పీజీటీ హిందీ ప్రాక్టీస్ సెట్ 9కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏపీడిఎస్సి 2025 హిందీతో పాటుగా మరిన్ని ప్లేలిస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇంక మరి జీకేకి సంబంధించి కూడా మీకు ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు చూసి బెనిఫిట్ పొందొచ్చండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అంటే ఎంకరేజ్మెంట్ అండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. మరి ఇప్పటిదాకా ఛానల్ని సపోర్ట్ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునేది కనుక మీకు ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది. తద్వారా క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. మరి లేట్ చేయకుండా ఈరోజు ఈ ప్రాక్టీస్ సెట్స్ బిట్స్ అనేటువంటివి చూసేద్దాం. అయితే ఇంతకుముందు చేసినటువంటి ప్రాక్టీస్ సెట్స్ బిట్స్ అన్నీ కూడా కొత్త బిట్స్ ఏది కూడా రిపీటెడ్గా ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్గా ఉండవండి. అన్ని కొత్త క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. మరి ఎస్ఏ టీజీటీ హిందీ ఎగ్జామ్స్ సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు వచ్చాయో దానికి అనుగుణంగా ఆ ప్రశ్నల ఆధారంగా ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. మరి ఇక లేట్ చేయకుండా అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న అయితే చూడండి ఇక్కడ స్క్రీన్ ముందుకు. నోబెల్ పురస్కార్ పానే వాలే పహలే ఏషియాయి వ్యక్తి హై. ఆప్షన్ ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, బి కైలాస్ సత్యార్థి, సి నెల్సన్ మండేలా, డి మదర్ తెరెసా. ప్రశ్న మరొకసారి. నోబెల్ పురస్కార్ పానే వాలే పహలే ఏషియాయి వ్యక్తి హై అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈయనకి 1913లో అయితే రావడం జరిగింది. అలాగే ఇండియాలో కూడా ఫస్ట్ వ్యక్తి అనమాట ఈయనకే రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ నెల్సన్ మండేలా, మదర్ తెరెసా వీరికి కూడా రావడం జరిగింది. కైలాస్ సత్యార్థికి 2014లో మలాలా యూసఫ్జాయ్ గారితో కలిసి అయితే రావడం జరిగింది. నోబెల్ పీస్ లాంటిది అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇలాగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. రెండవ ప్రశ్న. మరి అందరికీ ఒకసారి గుడ్ ఈవినింగ్, నమస్తే అండి. నోబెల్ పురస్కార్ దివస్ హర్ వర్ష్ కబ్ మనాయా జాతా హై అంటే ఏ రోజున ఈ పురస్కారాలు అనేటువంటిది ఇస్తారు అన్నట్లయితే కనుక ఆప్షన్ ఏ నవంబర్ 10 को, బి డిసెంబర్ 10 को, సి జనవరి 10 को, డి ఫరవరి 10 को. ప్రశ్న మరొకసారి. నోబెల్ పురస్కార్ దివస్ హర్ వర్ష్ కబ్ మనాయా జాతా హై అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. డిసెంబర్ 10 को అయితే ఈ పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న. అర్జున్ పురస్కార్కి ధనరాశి కితనీ హోతీ హై? 5 लाख, 10 लाख, 15 लाख, 20 लाख. ఈ అర్జున్ పురస్కారాలు అనేవి ఏవైతే ఉన్నాయో మరి భారత్లో ఇచ్చేటువంటి అత్యున్నత ఏదైతే క్రీడల్లో ఇచ్చేటువంటి పురస్కారం అర్జున్ అవార్డు. సో ఈ అర్జున్ అవార్డులో మరి ఇది ఇస్తూ మరి అర్జున్కి సంబంధించినటువంటి ఒక ప్రతిమను ఇస్తూ ఒక సర్టిఫికేట్ మెడల్ లాంటిది ఇస్తారు. సో దాంట్లో ఇక్కడ రాశి అంటే ఎంత అమౌంట్ ఇస్తారు అంటే కనుక దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 15 लाख, 15 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అవార్డుతో పాటుగా. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఏవైతే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు అయితే ఉన్నాయో దాంట్లో సర్టిఫికేట్ మాత్రం లాంటిది ఇస్తారు. ఎటువంటి అమౌంట్ అనేటువంటిది ఏది ఇవ్వరండి దాంట్లో. ఇది గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నాలుగో ప్రశ్న. ఐఎన్ఎస్ కా హోగా అంటే ఐఎన్ఎస్ ఎక్స్పాండ్ ఐఎన్ఎస్ లేదా ఎక్స్పాండ్ ఐఎన్ఎస్ కా విస్తార్ రూప్ హోగా అని చెప్పి వేసినట్లయితే కనుక ఆప్షన్ ఏ ఇండియన్ నేవీ షిప్, ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ షిప్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ నేవీ షిప్, ఆప్షన్ డి ఇన్నోవేటెడ్ నేవీ షిప్. ప్రశ్న ఫిర్ ఎక్ బార్ చూసుకున్నట్లయితే కనుక ఐఎన్ఎస్ కా హోగా అంటే ఇక్కడ సరైన సమాధానం ఇండియన్ నేవీ షిప్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి దీనికి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఐదో ప్రశ్న. 11वां अंतर्राष्ट्रीय योग दिवस कहाँ मनाया गया है? ऑप्शन ए वर्धा, बी हैदराबाद, सी तिरुवनंतपुरम, डी विशाखापट्टनम. प्रश्न फिर एक बार. 11वां अंतर्राष्ट्रीय योग दिवस कहाँ मनाया गया है? మరి అందరికీ కూడా మరి 11వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా శుభాకాంక్షలు అండి. आप सभी को हार्दिक शुभकामनाएं योग दिवस की. तो योग करते रहिए, स्वस्थ रहिए जी. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే వర్ధా, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నం అంటే కనుక ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. విశాఖపట్నంలో మరి ఇవాళ జరగడం జరిగింది.
ఓకేనా. సో, దాదాపుగా చాలా రికార్డులైతే రావడం జరిగింది. ఇందుట్లో మరి ఒక క్వెషన్ వచ్చేది ఏమైనా ఉన్నట్లయితే గనక జనరల్ నాలెడ్జ్‌లో సో, ట్రైబల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 22,000 సంథింగ్ విద్యార్థులైతే మరి ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేసి మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ అవార్డు కూడా ఈరోజు రావడం జరిగింది. దాంతో పాటుగా మరికొన్ని అవార్డులైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒకసారి మీరు చూసుకోగలరు. యోగాంధ్ర అనేటువంటి 2025కి సంబంధించి మీరు డీటెయిల్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే అది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా. సో, దాంతో పాటుగా మరి స్మార్ట్ సిటీ అని చెప్పేసి కూడా ఒకటి అడుగుతారు. సో, ఎగ్జామ్ మనకి 25 జూన్‌న ఉంది కాబట్టి స్మార్ట్ సిటీకి సంబంధించి మరి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే 25th జూన్ 2015 అయితే రావడం జరిగింది. ఒకసారి ఆ డేట్ కూడా మీరు చూసైతే కరెక్ట్‌గా ఉందా లేదా అని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసి కామెంట్ చేయగలరు. ఓకేనా. సో, తద్వారా మీరు కూడా ఒకసారి సన్నద్ధులైతుండగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కే అధ్యక్షతే ఆచార్య రామ్మూర్తి, ఎన్ జనార్దన్ రెడ్డి, ప్రొఫెసర్ యశ్పాల్, డి కృష్ణ కుమార్. మరి పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే గనక ఓకేనా. సో, ఇక్కడ మనకి దీంట్లో వస్తుంది. చూడండి. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్‌కి అధ్యక్షతే అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎన్ జనార్దన్ రెడ్డి. సో, ఈయన మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అండి ఆ రోజుల్లో. ఓకేనా. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక మరి 7వ ప్రశ్న राष्ट्रीय शिक्षा नीति 1986 ने 8वीं पंचवर्षीय योजना के शुरू में राष्ट्र सकल घरेलू उत्पाद कितना प्रतिशत शिक्षा पर खर्च करने की सिफारिश की? ऑप्शन ए 6%, ऑप्शन बी 5%, ऑप्शन सी 8%, ऑप्शन डी 12%। प्रश्न फिर एक बार देखिए। राष्ट्रीय शिक्षा नीति 1986 ने 8वीं पंचवर्षीय योजना के शुरू में राष्ट्र सकल घरेलू उत्पाद कितना प्रतिशत शिक्षा पर खर्च करने की सिफारिश की? అంటే ఇక్కడ దీనికి సరైన సమాధానం 6% ఏదైతే వస్తుందో సో ట్యాక్సెస్ దానిలో మొత్తంలో ఒక 6% తీసి మరి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. ఓకేనా. సో, దీంతో పాటుగా మీరు చూసుకున్నట్లయితే గనక మొత్తంగా మనకు 12 పంచవర్ష ప్రణాళికలు అయితే రావడం జరిగింది. 12వది 2012లో రావడం జరిగింది. ఇదే చివరిదండి. గుర్తుపెట్టుకోండి మీరు. ఇదే చివరిది. यही आखिरी पंचवर्ष प्रणाली की है। तो 2017 तक रहा। फिर 2015 में फिर नया जो है उसका नया रूप नीति आयोग से आया है। ठीक है। मैं यहाँ पर आपको लिख के दिखाऊंगा नीति आयोग बनकर आया है। ठीक है। तो ये 2015 में आई। इसका डेट भी आप देख सकते हैं। ठीक है। సో ఇది కూడా ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వది संविधान का कौन सा अनुच्छेद निर्देश करता है कि अनुसूचित जाति, जनजाति एवं पिछड़े लोगों की शिक्षा पर विशेष ध्यान दिया जाना चाहिए? ऑप्शन ए 44, ऑप्शन बी 46, ऑप्शन सी 48, ऑप्शन डी 50। प्रश्न मरकसर जुड़ंडी। संविधान का कौन सा अनुच्छेद निर्देश करता है कि अनुसूचित जाति, जनजाति एवं पिछड़े लोगों की शिक्षा पर विशेष ध्यान दिया जाना चाहिए? అంటే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 46 ఆర్టికల్ 46 అనేటువంటిది మరి ఏదే మరి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అలాగే మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఈ పిచ్చిడే మరి బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి అన్నట్లయితే కనుక చెప్పింది ఏదంటే ఆర్టికల్ 46 మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇలా కూడా మీరు అడగొచ్చండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సశక్తీకరణ హే సశక్తీకరణ అంటే ఎంపవర్మెంట్ అండి. సో అంటే ఏంటిది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూడండి. किसी को अपने जीवन व परिस्थितियों पर अधिक नियंत्रण प्रदान करना, ऑप्शन बी जीवन यापन करना सिखाना सीखना, ऑप्शन सी जीवन में संघर्ष करने की प्रेरणा देना, ऑप्शन डी देश के विकास में योगदान देना। మరి సశక్తీకరణ అంటే ఎంపవర్మెంట్ మీన్స్ అని చెప్పేసి అన్నది కనుక దీనికి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న అది అధ్యాపక సశక్తీకరణ అనేటువంటి దాంట్లో నుంచి ఉన్నటువంటి టాపిక్ అది. సో జనరల్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి తీసుకొచ్చాను. 10వ ప్రశ్న చూడండి. కిస్ कानून में बताया गया है कि कक्ष में शिक्षक का आयोजन इस प्रकार होना चाहिए कि बच्चा स्वाध्याय द्वारा सीख सके? ऑप्शन ए आरटीई 2000, ऑप्शन बी एनसीएफ 2005, ऑप्शन सी ఎన్పి 1986, ఆప్షన్ డి ఎన్ఈపి 2020. సో ఇక్కడ మీరు ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆర్టీఈ
2000 అన్నారు. ఓకేనా? సో, ఆర్‌టీ 2000 దీన్ని ఎలిమినేట్ చేసుకుంటే ఇది కాదు. నెక్స్ట్ 3 ఆప్షన్ చూడండి. ఎన్‌సీఎఫ్ 2005, ఎన్‌పీఏ 1986, ఎన్‌ఈపీ 2020. అయితే ఇక్కడ ప్రశ్న మరొకసారి చూడండి. किस कानून ने बताया गया है कि कक्षा कक्ष में शिक्षक का आयोजन इस प्रकार होना चाहिए कि బచ్చా స్వాధ్యాయ ద్వారా సీక్ సకే. అంటే ఇక్కడ మరి సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఎన్‌సీఎఫ్ నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 రాష్ట్రీయ పాఠ్యచర్య పాఠ్యచర్య రూపురేఖ. సో, ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 11వ ప్రశ్న शिक्षा का अधिकार के अनुसार किन कक्षाओं को प्राथमिक कक्षाओं के अंतर्गत लिया जाना चाहिए? ऑप्शन ए 1 से 4 कक्षा, ऑप्शन बी 1 से 7वीं कक्षा, ऑप्शन सी 1 से 8वीं कक्षा, ऑप्शन डी 5 से 7वीं कक्षा. जो ठीक है, तो उनको ప్రాథమిక కక్షాओं के అంతర్గత్ లియా జానా చాహియే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 1-8 క్లాస్‌ని మనకి ప్రాథమిక కక్ష కిందకైతే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 12వది निःशुल्क एवं अनिवार्य शिक्षा का अधिकार अधिनियम 2009 के संबंध में यह कथन गलत है. స్టేట్మెంట్ చూడండి. ఒక స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ అయితే ఉందంటున్నాడు. ఏది ఆర్టీ 2009 ప్రకారం యాక్ట్‌కి సంబంధించి. మరి చూసుకున్నట్లయితే ऑप्शन ए सभी 6 से 14 वर्ष की आयु के बालकों के लिए शिक्षा निःशुल्क एवं अनिवार्य हो. ఇదైతే కంపల్సరీ అందరికీ 6-14 ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇది కరెక్టేనండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. सभी 6 से 14 वर्ष के बालकों की आयु के आधार पर कक्षा प्रवेश दिया जाए. అంటే మరి ఎవరైతే 6-14 ఇయర్స్ ఏజ్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆయుకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క క్లాసెస్‌ని అటువంటి అలాట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా కరెక్టే. సో, మరి ఆప్షన్ బి చూడండి. अध्यापकों को प्रमुखता को कम किया जाए. ऑप्शन डी शिक्षा की गुणवत्ता को సునిశ్చిత్ కియా జాయ్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఆప్షన్ మనకి సి కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి మరి గలత్ కథన్. సో, చాలా జాగ్రత్తగా చూడండి. కథన్ గలత్ అన్నాడు. సో, ఇది మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆప్షన్ మనకి ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న 86वां संविधान संशोधन कब किया गया? 2004, 2009, 2002, 2010. प्रश्न मरొకసారి చూడండి. 86वां संविधान संशोधन कब किया गया? సో, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గనక ఆప్షన్ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 2002లో అయితే రావడం జరిగింది. ఓకేనా? 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందంటే 2002లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే ఆర్టీ 2009 వచ్చిందో ఎప్పుడు లాగు అయిందంటే గనక 2010 अप्रैल 1 గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. సృజనాత్మకता में इसका होना अनिवार्य है. संवेदनशीलता, ऑप्शन बी सामाजिक जिम्मेदारी, ऑप्शन सी सुझाव, ऑप्शन डी ए और बी दोनों. ప్రశ్న మరొకసారి చూడండి. సృజనాత్మకता में इसका होना अनिवार्य है అంటే మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ डी इज द రైట్ ఆన్సర్ అవుతుందండి. ఏ और बी दोनों सही అన్నటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. यस 15वां प्रश्न देखिए. किस विधि का उद्देश्य पाठशाला के ज्ञान को बाहरी जीवन से जोड़ना है? निरीक्षण विधि, परियोजना विधि, पूछताछ विधि, ए और बी दोनों. సో, ఇది చాలా మంచి ప్రశ్న చూడండి. ఈరోజు కొంచెం మీకు మంచిగా అనిపిస్తుండొచ్చండి. యెస్. సో, ఇక్కడ మీ కామెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే किस विधि का उद्देश्य पाठशाला के ज्ञान को बाहरी जीवन से जोड़ना है అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం మనకి ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. పరియోజన విధి అంటే ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటిది ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 16వ ప్రశ్న आप एक प्रश्न पत्र के उत्तर पुस्तिकाओं के मूल्यांकन किए हैं, फिर दूसरों से मूल्यांकन करते समय अंकों में बहुत अंतर आया, तो उस प्रश्न पत्र में ఇక్కడ కొంచెం కరెక్ట్ చేసుకోగలరు. उस प्रश्न पत्र में किसकी कमी है? చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. మనకి ఆప్షన్ ఏ వైజ్ఞానికత, ఆప్షన్ బి వస్తునిష్టత, ఆప్షన్ సి ప్రామాణికత, ఆప్షన్ డి వైద్యత. సో, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ఆప్షన్ మనకి ఏదైతే కమి అని ఇచ్చాడో ఇక్కడ ఈ కమి అనేటువంటిది మనకి
మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అనమాట ఈ కమి అనేటువంటిది. సో, ఇక్కడ దీనికి సరైన సమాధానం మనం చూసినట్టయితే ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వస్తునిష్టత ఈస్ ద మనకి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అండి. వస్తునిష్టత అంటే ఏంటి? ఇది ఎవరు చూసినా, ఎవరు చేసినా ఆ ఆన్సర్ కరెక్ట్‌గా రావాలి. అప్పుడు అది కరెక్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో, 17th చూడండి. आप छात्रों की बुद्धि की मात्रा को मापन करना चाहते हैं, तो निम्न में किसे प्रयोग करेंगे? शक्ति, गति, क्रियात्मक, भाषात्मक। प्रश्न मरొకసారి చూడండి. आप छात्रों की बुद्धि की मात्रा को मापन करना चाहते हैं, तो నిమ్న మే కిసే ప్రయోగ్ కరెంగే అంటున్నాడు. సో, ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. శక్తి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 18వది. రవి दाएं हाथ से लिखता है और बाएं हाथ से भी लिखता है, उसमें किस प्रकार का अंतरण है? ऑप्शन ए सकारात्मक, बी नकारात्मक, सी शून्य, डी ద్విపార్శ్వ. మరి మీరు చూసుంటారు. అర్జునుడికి సంబంధించినటువంటి ఒక పేరైతే ఉంది. ఓకేనా? సో, సవ్యసాచి అని చెప్పేసి సో, ఇలాంటి టైంలోనే ఇటువంటి వాళ్ళని అంటారండి. ఓకేనా? సో, రవి దాయే హాత్ సే లిఖతా హై ఔర్ బాయే హాత్ సే భీ లిఖతా హై అంటే అతనిలో ఉన్నటువంటి మరి ఎటువంటి గుణం ఉందంటే గనక ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ద్విపార్శ్వ అనేటువంటిది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 19వ ప్రశ్న. ఏక్ కో 10 చిత్ర దిఖాయా గయా. మళ్ళీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. దిఖాయా గయా అనేటువంటి తర్వాత ఇక్కడ స్పేస్ ఫుల్ స్టాప్ ఉండాలి. 10 मिनट के बाद उसे याद करने लगा तो वह कौन सा पुनस्मरण कहलाता है? शाब्दिक, अशाब्दिक, मौन, रटंत. प्रश्न मरొకసారి. एक को 10 चित्र दिखाया गया, 10 मिनट के बाद उसे याद करने लगा तो वह कौन सा పునఃస్మరణ कहलाता है అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. అశాబ్దిక్ అనేటువంటిది పునఃస్మరణ ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? సో, ఇంకెప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కానీ సో, ఇక్కడ సపోర్టు ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఇవ్వాలండి. సో, ఎటువంటి మనం పెయిడ్ బ్యాచెస్ కానీ ఆఫ్లైన్లో కానీ ఎటువంటిది ఏం లేకుండా డైరెక్ట్గా మనం 9:30లో క్లాస్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అందరికీ యూజ్ అనే ఉద్దేశంతో. సో, ఇదే మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ అండి. మరి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి అప్డేట్ కూడా ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఎవరైనా సార్ మాకు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే మీరు ఛానల్ని సపోర్ట్ చేయగలరు. జాయిన్ బటన్ క్లిక్ చేసి అలాగే మరి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మీరు జాయిన్ అయిపోయి అప్డేట్స్ అనేటువంటిది పొందొచ్చండి. సో, మరి రాబోయే క్లాసెస్ సంబంధించి కావచ్చు ఏదైనా అప్డేట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓకే. సో, అక్కడ కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఉన్నాయి. సో, మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 20వ ప్రశ్న చూడండి. मानसिक रूप से स्वास्थ्य व्यक्ति की विशेषता है? ऑप्शन ए आत्मविश्वास, ऑप्शन बी परिपक्वता, ऑप्शन सी निर्णय की योग्यता, ऑप्शन डी उपयुक्त सभी. మరి మానసిక పరంగా వ్యక్తి యొక్క హెల్తీ వ్యక్తి యొక్క మరి విశేషతలు ఏంటివి అనేటువంటిది ఇంపార్టెన్స్ ఏంటిది అడుగుతున్నారు. సో, ఇక్కడ మనకి 3 కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపయుక్త సభి సహి అండి. ఉపయుక్త 3 కూడా ఉంటాయి. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 21వ ప్రశ్న. निम्नलिखित में से जयशंकर प्रसाद द्वारा रचित एकांकी हैं? एक घूंट, जानकी मंगल, इंदर सभा, झरना. ప్రశ్న జాగ్రత్తగా చదవాలి. అప్పుడే ఆన్సర్ కరెక్ట్ చేయగలరు. నిమ్నలిఖిత్ మే సే జయశంకర్ ప్రసాద్ ద్వారా రచిత ఏకాంకి హై. సో, జయశంకర్ అనేది చూడంగానే మనకి ఆప్షన్ డి కిందకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏక గోంటు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి క్లియర్ కట్‌గా ఏకాంకి అని అడిగాడు. ఏకాంకి నాట్ రచన. కేవలం రచన అడిగింటే ఓకే. సో, మనకి ఏకాంకి అని అడిగినప్పుడు మనం ఏక గోంటు అనేప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చిత్రధార. ఇక్కడ चित्राधार किस कवि की कृति है? ऑप्शन ए जयशंकर प्रसाद, बी सुमित्रानंदन पंत, सी सोहनलाल द्विवेदी, डी कोई नहीं. ప్రశ్న మరొకసారి చూడండి. చిత్రాధార్ కిస్ కవికి కృతి హై అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. జయశంకర్ ప్రసాద్ ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 23వ ప్రశ్న చూడండి. మయాంక్ మంజరి కిస్కే ద్వారా రచిత నాటక్ హై? గోపాల్ రామ్ గహ్మరి, ఆప్షన్ బి దుర్గా ప్రసాద్ మిశ్రా, ఆప్షన్ సి కిషోరీలాల్ గోస్వామి, ఆప్షన్ డి రామ్ వృక్ష్ బేనీపురి.
ప్రశ్న మరొకసారి చూడండి. 'మయంక్ మంజరి కిస్‌కే ద్వారా రచిత నాటక్ హై' అని అడుగుతున్నారు. ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కిషోరీలాల్ గోస్వామి ద్వారా రచించినటువంటి నాటకం ఇది. నెక్స్ట్ ప్రశ్న చూడండి 24వది. మరి 'విదేశ శబ్ద కా చయన్ కీజియే' ఆప్షన్ ఏ झाड़ू, బి అక్కడ్, సి ठेंगा, ఆప్షన్ డి సర్దార్. ప్రశ్న మరొకసారి చూడండి. 'విదేశజ్ శబ్ద కా చయన్ కీజియే' సో మరి సర్దార్ పార్ట్ వల్లభాయ్ పాటల్ ఏదో ఉంది కదా మనకు లెసన్. సో అది ఏ క్లాస్‌లో మరి ఉందో ఆ లెసన్ మీరు కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి క్లూ నేను ఇచ్చేసాను. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది సర్దార్ అనేటువంటిది ఇక్కడ విదేశ శబ్దం అవుతుంది. మిగతావన్నీ కూడా మనకి దేశజ్ శబ్దం అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న 25 చూడండి. 'ప్రత్యేక రూప్ మే ప్రయుక్త హోతా హై' చూడండి ఇక్కడ ప్రత్యేక సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అప్, ఈలా, అను, అను, ప్రతి. ప్రశ్న మరొకసారి చూడండి. 'ప్రత్యేక రూప్ మే ప్రయుక్త హోతా హై' అంటే ఇక్కడ సరైన సమాధానం ఈలా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రసీలా అనేటువంటిది ఉంది. ఓకేనా, రసీలా ఇలాగా మీరు ఇంకా కామెంట్ అయితే చేసేయగలరు. నెక్స్ట్ అపవ్యయ్ ఇది మనకి ఉపసర్గలో వస్తుంది. అనుభాగ్ ఇది మనకు ఉపసర్గలో వస్తుంది. ప్రతిదిన్ ఇది కూడా మనకి ఉపసర్గలో వస్తుంది. సో మనకి ఆడ్ వన్ ఉన్నది ఏంటంటే ఈలా, రసీలా అనేటువంటిది వస్తుంది. మరి చమ్కీలా ఇలాగా వస్తుంది. సో ఇలాంటివి మీరైతే కామెంట్ చేయగలరండి. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 26వ ప్రశ్న చూడండి. 'నంబరం వాలీ తిజోరీ' పాట్ కే లేఖక్ కౌన్ హై? నాగార్జున, జయశంకర్ ప్రసాద్, సురేష్ సింగ్, సూర్యకాంత్ త్రిపాఠి, నిరాలా. ప్రశ్న మరొకసారి చూడండి. ఇప్పుడు కంటెంట్ సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పటి నుంచి. 'నంబరం వాలీ తిజోరీ' పాట్ కే లేఖక్ కౌన్ హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి ఇంకా ఇక్కడ ఏమి ఉండాలంటే మనకి కున్వర్ అని ఉండాలి. ఓకేనా, కొంచెం ఇది మనకు కున్వర్ సురేష్ సింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 27వ ప్రశ్న చూడండి. 'మహాదేవ్ వర్మ పాట్ హై మహాభారత్ కి ఏక్ సాంజ్, సోనా హిరణి, సర్పదంస్, రీడ్ కి హడ్డీ. ప్రశ్న మరొకసారి చూడండి. 'మహాదేవ్ వర్మ పాట్ హై' మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సోనా హిరణి అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 28వ ప్రశ్న. 'జల్ హీ జీవన్ హై పాట్ విదా హై' ప్రశ్న బాగా వినండి. 'జల్ హీ జీవన్ హై పాట్ విదా హై' ఆప్షన్ ఏ కవిత, బి నిబంధ్, సి కహాని, డి ఏకాంకి. సో మరి ఇక్కడ ఇది 10th క్లాస్ సంబంధించి ప్రశ్న అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కహాని విదా అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 29వది. 'పీపీటీ నిబంధ్ పాట్ హై' ఆప్షన్ ఏ క్యా ఆప్కో పతా హై, ఆప్షన్ బి యह रास्ता कहा जाता है, ఆప్షన్ సి శాంతి కి రాహ్ మే, ఆప్షన్ డి కోయి నహీ. ప్రశ్న మరొకసారి చూడండి. 'పీపీటీ నిబంధ్ పాట్ హై క్యా ఆప్కో పతా హై' సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. క్యా ఆప్కో పతా హై అనేటువంటిది కూడా 10th క్లాస్లో అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 30వ ప్రశ్న. 'విశాల్ భారత్ కే సంపాదక్ హై ధర్మవీర్ భారతి, మహాదేవి వర్మ, కె విక్రమ్ సింహ్, డి శ్రీరామ్ శర్మ. ప్రశ్న మరొకసారి చూడండి. 'విశాల్ భారత్ కే సంపాదక్ హై ధర్మవీర్ భారతి, మహాదేవి వర్మ, కె విక్రమ్ సింహ్, డి శ్రీరామ్ శర్మ. సో ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. శ్రీరామ్ శర్మ అనేటువంటి కూడా సరైన సమాధానం. ఇది మీకు 9th క్లాస్లో స్మృతి పాఠ్ అనేటువంటి సంచయన్ పార్ట్లో. ఓకేనా, సో దాంట్లో మనకి లాస్ట్లో ఇవ్వడం అయితే జరిగింది కవి పరిచయాలు. సో అవి కూడా అయితే మీరు కవర్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఇదైతే ఉంటుందండి. సో నేను ఎక్కువగా ఫోకస్ చేస్తుందంటే ఇంటర్మీడియట్ బాగా చదవండి. తర్వాత మీరు 6th to 10th వరకు మొన్నటిదాకా ఎస్ఏ టీజీటీ కోసం ప్రిపేర్ అయ్యారు కాబట్టి కొంత ఐడియా ఉంటుంది. సో డిగ్రీ అది మీ అంచె మేరకండి. సో ప్రిపేర్ అయితే ఓకే, లేదంటే మనకి లిటరేచర్లో ఎలాగో ఎక్కడైనా క్వశ్చన్ అడగొచ్చు, ఏదైనా కూడా క్వశ్చన్ అడగొచ్చు. మీరు అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఉండండి. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా బాగా అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ ప్రాక్టీస్ సెట్స్, ఈ వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో ఇవే నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాక్టీస్ సెట్స్ మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా యూజ్ అవ్వాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం అండి. సో అందుకనే ఎప్పటి నుంచి ఈ క్లాస్ అనేటువంటి కంటిన్యూస్గా చేయడం అయితే జరుగుతుంది. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏం పరిస్థితులు ఉన్నా కూడా. సో మనం ట్యాగ్ లైన్ అయితే ఉంది, మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో ఇలాగే మనం పాజిటివ్తో మంచి ఊపుతో మనం ముందుకెళ్ళాలి. విధంగా తప్పకుండా మనం సక్సెస్ అనేటువంటి సాధిస్తాం. సో మరి ఈరోజు ఎలా అనిపించింది మీకు? మొత్తంగా మనం మంచి క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా అందించినట్లయితే ఆ విధంగా మంచి క్లాస్ అయితే వస్తాయండి. మరి అలాగే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మూవ్ ఫార్వర్డ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.